కాకినాడ పోర్టు కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. రేపు విజయవాడ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో సిఐడి నోటీసులు ఇచ్చింది. నోటీసుల్లో 506, 384, 420, 109 రెడ్ విత్ 34 BNSS సెక్షన్స్ ను పేర్కొన్నారు. కాకినాడ సీపోర్ట్ ను బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్నారని ఆ పోర్టు యజమాని కేవీరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ఆడిటింగ్ కంపెనీ పీకేఎఫ్ ప్రతినిధులు సుందర్, విశ్వనాథ్, ప్రసన్న కుమార్, అపన్నలను నిందితులుగా చేర్చారు. సెస్ ను తమ పేరుతో రాయించుకున్న అరబిందో ఇన్ఫ్రాను కేసులో చేర్చారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీరావును బెదిరించి భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకుందని కేవీరావు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఈ కేసులో విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తాను పొలం పనులు చేసుకుంటానని ప్రకటించారు. రాజకీయాల నుంచి విరమించుకున్నా ఆయనపై కేసులు కొనసాగుతున్నాయి. రేపు విజయసాయిరెడ్డి సిఐడి ఎదుట హాజరు కాబోతున్నారా లేదా అనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీ, కాకినాడ పోర్టు వాటాల బదిలీకి సంబంధించి సిఐడి అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. ఈ కేసు సంబంధించి ఇప్పుడే 5గురి మీద కేసు నమోదు చేయడం జరిగింది. విజయసాయిరెడ్డితో పాటు విక్రాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవిచంద్ర రెడ్డి, అదేవిధంగా అరవిందో రియాలిటీ సంబంధించి 5గురి మీద అయితే సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి నిన్న విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి అధికారులతో నోటీసులు జారీ చేశారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీకి సంబంధించి అవినీతి అక్రమాలు పాల్పడినట్టు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో కేవీ రావు సంబంధించి దౌర్జన్యాలు పాల్పడినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మీరు ఈ నెల 12వ తారీఖున విజయవాడ సిఐడి కార్యాలయానికి హాజరు కావాలంటూ నోటీసులో పేర్కోవడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు లోతుగా దర్యాప్తు చేసి ఈ కేసులో నిజాలు అనేది పూర్తి స్థాయిలో సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. సమాచారం సేకరించిన పోలీసులు మరోసారి విజయరెడ్డిని విచారించేందుకు కూడా పిలవడం జరిగింది. ఈ కేసులు ఇప్పటికే ఈ కేసు సంబంధించి అనేక విధాలుగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఈ కేసు సంబంధించి పూర్తి ఆధారాలతో సిఐడి అధికారులు వద్ద ఉన్న తర్వాత రేపు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ పిలవడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఉదయం 11 గంటలకల్లా మీరు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులు అయితే సిఐడి అధికారులు పేర్కొన్నారు. వచ్చిన తర్వాత ఈ పూర్తి స్థాయిలో ఆధారాలు సిఐడి అధికారుల వద్ద పెట్టుకుని వివిధ కోణాలు అయితే ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డిని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ వాటా కేవీ రావుని ఎందుకు బెదిరించారు, మీ బెదిరించిన కారణం ఏంటి, మీ వెనకాల ఎవరుండరు అనే వివిధ కోణాలు అయితే విజయసాయిరెడ్డిని విచారించేందుకు కూడా ఎవరైతే ఉన్నారో ఏపీ సిఐడి అధికారులు అయితే రంగం సిద్ధం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ తిరుమల్.